నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపాలాయపల్లి శ్రీవారి జాల వేణుగోపాల స్వామి ఆలయంలో సంవత్సరంలోపు రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకువచ్చి ఆయనతో చండీ యాగం జరిపిస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలతో పాటు నల్గొండ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఈ ప్రాంతమంతా పచ్చని పాడి పంటలతో కలకల్లాడాలని రాష్ట్ర రోడ్లు భవన సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం ఆయన నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపాలాయపల్లి శ్రీవారి జాల వేణుగోపాలస్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో పాల్గొన్నారు. నేను ఒకటే భగవంతుని ప్రార్థిస్తున్నాను, వచ్చే మార్చి కల్లా మనం వెనక చూస్తే బ్రాహ్మణవేలంలో ప్రాజెక్టు, అటుపక్క చూస్తే పార్వతీ జగదామ రామలింగేశ్వర స్వామి, ఇక్కడ వారాజ వేణుగోపాల స్వామి, ఈ రెండు మధ్యలో ఒక ప్రాజెక్టు కట్టుకుందామని 16 సంవత్సరాలు మొదలు పెడితే ఇప్పటికి 80% అయింది. ఇప్పుడు పనులు వేగవంతం చేశాను. వచ్చే మార్చి కల్లా ఇక్కడ నార్కెట్పల్లి చెరువుకెళ్ళి మొదలు పెట్టుకొని ఈ ప్రాంతానంతా కూడా కృష్ణా జలాలతో మీ పంటలు పండే విధంగా ఈ రిజర్వాయర్లు చెరువులన్నీ కూడా నింపి మీ ముఖాల్లో సంతోషాన్ని చూడాలన్నదే నా లక్ష్యం. దానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్లో పెట్టి నిధులు విడుదల చేస్తున్నారు.